నిత్య జీవితాన్ని అందంగా చూపించే మీ లండన్ పిల్ల ఛానల్లోకి స్వాగతం. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం? ఒక అందమైన యూరోపియన్ బాత్ సిటీని అయితే మనం చూడబోతున్నాం అనమాట. ఈ సిటీ పేరు వచ్చేసి బాత్. ఇక్కడ ఏంటో ఒక అన్ని వింత వింత పేర్లు ఉంటాయండి. ఇక్కడికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగితే మేము బాత్కి వెళ్ళామని చెప్పుకోవాలంటే అదేంటి మీరు ఊరికి వెళ్ళారా స్నానానికి వెళ్ళారా అని అడిగేటట్టే ఉందన్నమాట. ఏది ఏమైనా ఈ సిటీ ఉందండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, కన్నులకి పండగలాగా ఉందన్నమాట. సో ఇది మీకు కూడా నేను చూపిద్దామనేసి మొత్తం వీడియో అయితే తీసేశాను. ఈ బాత్ సిటీలో నైట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం అవకాశం దొరికింది. ఎందుకంటే వెదర్ ఏమో 31 డిగ్రీస్ ఉండింది అండ్ మేము అకామిడేషన్ కూడా బుక్ చేసుకోలేదు, సడన్ ట్రిప్ కాబట్టి సరే ఇంకా రోడ్ మీద పడిపోయి ఎక్కడో ఒక్కడ అకామిడేషన్ వెతుకుదామని చెప్పి వెతుకుతున్న టైంలో ఈ వీడియో తీసుకున్నాను అనమాట. కానీ ఈ వీడియో నుంచి నేను చెప్పగలిగింది ఒకటి ఏంటంటే, ఈ నైట్ వాక్ వల్ల నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ పీపుల్ సర్కేడియం రీజన్ని చాలా బాగా ఫాలో అవుతున్నారనమాట. నైట్ అయిందంటే వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయి తినేసి పడుకుంటారు అండ్ మార్నింగ్ అయిందంటే సన్ రైజ్ అయిన వెంటనే జనాలు బయటికి రావడం, వాళ్ళ వర్క్స్ ఫినిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నైట్ అయితే జనాలు చాలా వరకు అసలు ఎవ్వరూ కనిపించారనమాట బయట. అండ్ మార్నింగ్ అయిందంటే ఫుల్ పీపుల్ అనేది రోడ్ మీదకి వచ్చేసారు. మేము నైట్ వెళ్ళాం కాబట్టి నైట్ మాకు అంత జనాలు కనిపించలేదు. మేబీ వీకెండ్ కదా, సండే అయిపోయింది కదా, ఇంకా దానివల్లనేమో అని అనుకున్నాము. కానీ మార్నింగ్ లేసాక ఇంకా జనాలందరూ అవేవో చీమల పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చేస్తాయి కదా, అలా బాగా జనాలందరూ బయటకు వచ్చేసారనమాట. అమ్మో ఏంటి సడన్గా ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు అని షాక్ అయిపోయాము. నార్మల్గా ఇక్కడ లండన్లో మిక్స్డ్ కంట్రీ పీపుల్ అయితే మనకు కనిపిస్తారు, లైక్ మన ఏషియన్స్ అయితే ఇంకా ఎక్కువగానే కనిపిస్తారని చెప్పుకోవచ్చు. కానీ ఈ బాత్ సిటీలో మాత్రం ఏషియన్స్ అనే వాళ్ళే మనకు కనిపించలేదు, మొత్తం యూరోపియన్సే కనిపించారు. అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ పురాతన బిల్డింగ్స్ అన్నమాట. ఈ బిల్డింగ్స్తో పాటు ఆ జనాలను చూసేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడైతే మనకు ఏషియన్ ఫుడ్ అయితే దొరికే ఛాన్సే లేదు. సో ఇంకా మనమైతే ఇంగ్లీష్ ఫుడ్నే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ఈ కెఫే నుంచి మనకి ఎంత మంచి వ్యూ ఉందో. మార్నింగే ఇంత మంచి వ్యూతోని మన మైండ్ ఓపెన్ అయ్యాక ఇంకా మనకి డే అంతా ఎంత హ్యాపీగా గడుస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పీపుల్ అందరూ హ్యాపీ పీపుల్ అనమాట. వాళ్ళు మనకు ఎక్కడ కనిపించినా మనకు స్మైల్తోనే కనిపిస్తారు అండ్ మనకు మ్యాక్సిమం జోవియల్గానే ఉంటారనమాట. సో చికాకు, టెన్షన్, కోపం అనేటివి ఏవి కనిపించవు. ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ సే దట్ డే ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ఆప్టిజం అండ్ ఆల్సో జాయ్. We are currently at this location, which is the city's most stunning attraction, and also enjoying this location along with you people making me more happier. So come on, let's enjoy the view. చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో చిలక రా చిలక
సడన్లీ బ్లాంక్ మైండెడ్ వెళ్ళినందున నాకైతే ఇక్కడ బోటింగ్ ఆప్షన్ ఉందని తెలియలేదు. ఇప్పుడు మాత్రమే నాకు తెలిసింది. కానీ తెలిసినా చేసేదైతే ఏం లేదు. ఏవైతే అట్రాక్షన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సింది ఉంటాయో అక్కడైతే మనం వెళ్ళమన్నమాట. సో అందుకని నాకైతే ఏం ఫరక్ పడలేదు. సో కమాన్ గాయ్స్, ఇప్పుడు మీకు ఒక మైండ్ఫుల్ హెల్తీయెస్ట్ గేమ్ చూపించబోతున్నాను. ఈ గేమ్లో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి వెళ్ళాలంటే ఆ జిగ్జాగ్ రోడ్స్ అన్నీ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా అమ్మాయి నడుస్తుంది కదా, చాలా అట్రాక్టివ్ అనిపించింది. నేను వెళ్ళి నడిచే ఓపిక లేదు, టైం కూడా లేదు. జస్ట్ 1 డేలో ఈ సిటీ అంతా తిరిగేసి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. దిస్ ఈస్ ద లేక్ సైడ్ వాక్వే వేర్ వి ఎంజాయ్ టేకింగ్ ఇన్ ద సీనరీ ఆఫ్ ది సరౌండింగ్స్ అండ్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ది నేచర్. చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. పెద్దగా అయ్యాక బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఒక వెహికల్ మాత్రం అందుబాటులో ఉంటుండేదన్నమాట. సో మన జనరేషన్ వాళ్ళకి కాలినడక అనేది అస్సలు పరిచయం లేని ఒక విషయంగా మారిపోయింది. ఎట్ ద సేమ్ టైం మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక న్యూ అప్డేటెడ్ వెహికల్ వచ్చింది కదా, వెహికల్ తీసుకున్నాము, వెహికల్స్లోనే వెళ్తున్నాము అని చూపించుకోవడం వల్ల వాళ్ళతో పాటు మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నడక అనేది చాలా చీప్ టూల్ అని చెప్పి మనం దాన్ని మానేసాము. కానీ ఇలాంటి అప్డేటెడ్ కంట్రీస్లలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ చాలా చాలా ఎక్కువగా నడక మీదనే వాళ్ళ ప్రయాణం అనేది సాగిస్తారు. సో నేను ఇక్కడికి వచ్చాక నేను కూడా నేర్చుకున్నా. ఇప్పుడు ఎంతటి దూరమైన 1 డే మొత్తమైనా నన్ను నడవమంటే నేను నడుస్తూనే ఉంటానన్నమాట. సో నడక అనేది అంత మంచిగా అలవాటు అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఆ నడక వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నడకని ఎవ్వరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇండియాలో కూడా ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఏమున్నా మినిమం 1 అవర్ అయినా నడవడం అనేది అలవాటు చేసుకోండి. దానివల్లే మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే ఆ ట్రిప్ నాకైతే హెల్తీయెస్ట్ ట్రిప్గానే మారుతుంది. ఎలా అంటే చుట్టూ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నడక మీద నడుస్తూ ఉంటాం కదా. సో నడుస్తూ ఉండాలి. అండ్ నేత్రానందం, కంటికి ఇంత మంచి వ్యూ చూస్తూ ఉంటాము, ఆర్కిటెక్చర్ చూస్తాము, నేచర్ చూస్తాము, కూల్ మైండెడ్ పీపుల్ని కలుస్తాము. సో కంటికి నేత్రానందం రావడంతో పాటు మెంటల్ పీస్ కూడా దొరుకుతుంది. సో ఈరోజు హాఫ్ డే అంతా మేము కాలినడక మీద తిరగడంతో పాటు హాఫ్ డే ఏం చేసామంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయామన్నమాట. కూల్ వాటర్, హాట్ వాటర్, సోనా ఇలా ఉన్న స్పాకి వెళ్ళిపోయాము. సో బాడీ కూడా రిలాక్స్ అయ్యింది. మొత్తానికి ఈరోజు ఈ ట్రిప్ అయితే నాకు చాలా హెల్తీయెస్ట్ ట్రిప్ అయ్యిందనమాట. గుండెలోని ఆశలన్నీ గువ్వలైన వేళలో గుండమావి పూతమేసి గుట్టు బయట పెట్టకే కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే ఓ చిలక. This is a small cafe where they have the museum of making their own traditional bread in addition to the sales. We enjoyed watching traditional bread making methods, and I personally observed that they also utilized the conventional 5 cooking process, which we can call as kattala poi. ఓ చిలక రా చిలక ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11:30 AM అవుతుంది. ఈ టైంలో కూడా జనాలు ఇలా కూర్చొని లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ప్రశాంతంగా కూర్చోవాలంటే మన మైండ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోగలగాలి కదా. మనకు అలాంటి అదృష్టాలు అయితే లేవులేండి. Look at the appearance of the lady. Reminded me of the queen by wearing the similar attire. ఈ రోమన్ బాత్ సిటీ గురించి చెప్పాలంటే
వెళ్ళే స్ట్రీట్ ట్రీట్ మాత్రమే కాకుండా రోమన్స్ ఎలిగెంట్ జార్జియన్ ఆర్కిటెక్చర్ కూడా మనకు మూలాలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సిటీ వచ్చేసి ఒక టూరిస్ట్ స్పాట్ అయినందున ఇక్కడ ప్రతినిత్యం ఏదో ఒక లైవ్ మ్యూజిక్, లైవ్ కామెడీ షోస్ అనేటివి జరుగుతూనే ఉంటాయన్నమాట. చాలా అందమైన లొకేషన్స్ కలిగి ఉండడం వలన ఇక్కడ చాలా షూటింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ద ఫేమస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ బ్రిడ్జర్టన్ వాజ్ మేడ్ ఎట్ దిస్ లొకేషన్. రోమన్స్ పాలించిన టైంలో స్నానాల కోసం ఈ రోమన్స్ బాత్ని ఉపయోగించే వాళ్ళని చెప్తారనమాట. ఇక్కడ వాటర్ అనేటివి చాలా చాలా తీయగా ఉన్నాయి, సేమ్ మన నార్మల్ వాటర్ లాగే. లండన్లో వాటర్ వచ్చేసి ఉప్పు నీళ్ళు అనమాట. ఇక్కడ వాటర్ స్ప్రింగ్ వాటర్ అంటే మన వర్షం నుంచి వస్తాయి కదా, ఆ తీయటి నీళ్ళు అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రోమన్ బాత్ లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించాయి. సో ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడొచ్చులే అనేసి మేము లోపలికి వెళ్ళకుండా జస్ట్ బయట నుంచి చూసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఈ చర్చ్ అరౌండ్ 200 years బ్యాక్ కట్టిన చర్చ్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద ఈ యూరోపియన్ కంట్రీస్లలో వీళ్ళ ఓల్డెస్ట్ బిల్డింగ్స్ని అలాగే ప్రిజర్వ్ చేయడం అనేది వీళ్ళ ఘనతగా అని చెప్పుకోవచ్చు. మన దగ్గర అయితే కొంచెం పాతబడిందంటే దాన్ని రినోవేట్ అని మొత్తం కూల్చేసి మళ్ళీ కొత్తది కడతాము. కానీ వీళ్ళు బయట అపియరెన్స్ ఎలా ఉందో కంప్లీట్గా అలాగే ఉంచేస్తారు. చిన్న చిన్న మార్పులు ఏవైనా కావాలంటే ఇన్సైడ్ ద బిల్డింగ్ మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ పూర్వీకులు ఏదైతే కట్టారో, ఏవైతే నిర్మించారో వాటిని మాత్రం వాళ్ళు అస్సలు వదులుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీట్ని చూడండి. ఈ బిల్డింగ్స్ అన్నీ పురాతనమైన బిల్డింగ్స్. కానీ ఈ బిల్డింగ్స్లలో ఇప్పుడు ఏమున్నాయో తెలుసా? ఇప్పుడున్న మోడ్రన్ స్టోర్స్ అన్నమాట. అన్ని స్టోర్సే అప్డేటెడ్ ఇంగ్లీష్ స్టోర్స్ అన్నీ ఈ బిల్డింగ్స్లలో ఆపరేట్ చేస్తున్నారు. సో చూడండి, వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ పాతవి, బట్ లోపల వాళ్ళు ఆపరేట్ చేస్తున్నవి మాత్రం మోడ్రన్ అన్నమాట. సీ దిస్ మ్యాన్ ఈజ్ హియర్ ఆఫరింగ్ హిస్ హ్యాండ్ రిటన్ పోయమ్స్ ఫర్ సేల్. Sadly, I recorded a video of him that he doesn't wanted to see. Hopefully, by this, you might came to know how crazy I go through to share the things with you people. And here is the Priya Park. ఈ పార్క్ అందాలను చూడడానికైతే మన కళ్ళు సరిపోవని చెప్పుకోవాలి. యాజ్ దిస్ సిటీ ఈజ్ సరౌండెడ్ బై ద ఏవియన్ రివర్. ఎక్కడ చూసినా ఇలా వాటర్ ఫ్లో కెనాల్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అండ్ ఇలాంటి పార్క్ ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా 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 నడవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హీల్స్ తీసుకొని వెళ్ళడము. హీల్స్ వేసుకున్నా కాబట్టి నాకు స్లోప్లో నడవడం అయితే చాలా ప్రాబ్లం అయింది. ఈ పార్క్ కొంచెం పైన కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే మొత్తం సిటీ అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. నార్మల్లీ పార్క్ అంటే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంటేషన్తో పాటు ఉంటుంది కదా, బట్ ఇది చూడండి, చాలా పెద్ద పెద్ద చెట్లతో ఫారెస్ట్ లాగా ఉండటమే కాకుండా చారిత్రాత్మక కట్టడాలను కూడా కలిగి ఉంది. పైన పీక్ హైట్ నుంచి ఇక్కడికి రావడానికి కొండ దిగాం కదా, ఆ కొండ అంతా సేమ్ మన ఇండియాలో ఎలా అయితే రాళ్ళు రప్పలతో ఉంటుందో అలాగే ఉండిందనమాట. ట్రెక్కింగ్ చేస్తూ మనం దిగాలి. సో నేను చెప్పులు కూడా తీసేసాను, రాళ్ళు గుచ్చుకోవడం అలాంటివి కూడా జరిగాయి. కానీ ఫైనల్గా ఈ లొకేషన్ చూసారా, మేము ఇక్కడికి రీచ్ అవ్వగానే ఇంత ప్రశాంతమైన లొకేషన్ని చూసి కొండను దిగిన స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఇండియాలో మా పొలాలలో వాటర్ ఫ్లో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫ్లో ఉందన్నమాట. అసలే వాటర్ అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం, ఇంకా దాంతో పాటు ఇలా ఒక చిన్న ఫ్లో ఉందంటే బాగుంటుంది కదా. ఇంకా అక్కడ కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట ఆ వాటర్ ఫ్లోని. ఈ లొకేషన్లో ఉన్నంత వరకు మాత్రం మేమైతే ఇండియాలో ఉన్న ఫీల్లోనే ఉన్నామన్నమాట. యాజ్ యూజువల్ ఈ పార్క్ ప్లేస్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాము.
ఒక్కొక్క గల్లీలలో కాడ్ పడిపోతూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న షార్ట్ కట్స్ దొడ్డిదారులు వెతుక్కుంటూ ఫైనల్గా సిటీ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇంతే గాయస్ మా 1 డే ట్రిప్ ఆఫ్ బాత్ సిటీ. ఈ బాత్ సిటీ అందాలని నాతో పాటు మీరు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.